Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. రీరిలీజెస్ తో పొటెన్షియాలిటీ పోగొడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్ వెండి తెరపై కొట్టలేకపోయినా స్మాల్ స్క్రీన్ పై కొడతా అంటున్న గేమ్ చేంజర్, నాటోగ్రాఫ్ కి దొరికిన అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్, పెరుగుతున్న షోస్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. విక్రమ్ వీరధీర శూర బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. వదిల పార్ట్ 2 ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోగా డే 1 డీసెంట్ నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. డే 1 తెలుగు స్టేట్స్ లో 80 లక్షలకు పైగా గ్రాస్, వరల్డ్ గా 1,10 లక్షల పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 60 లక్షల రేంజ్ లో ఉంది. ఈ మూవీకి బిజినెస్ గట్టిగా జరగగా వాల్యూడ్ బిజినెస్ బట్టి 11 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ కి గాను మరో 10.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే డీసెంట్ హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఎలా హోల్డ్ చేస్తుందో. హిట్ 3 ట్రైలర్ యూట్యూబ్ లో 100 అవర్స్ టాప్ ట్రెండింగ్ లో ఉంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. టైటిల్ హీరో ట్రైలర్స్ 5 days టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ లో ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఇక మూవీ నార్త్ అమెరికాలో పక్క దుమ్ము దులిపేసిందని చెప్పొచ్చు. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్నా కూడా వదిలిన 98 లొకేషన్స్ లో 310 షోలకి గాను 58,000కి పైగా డాలర్స్ కలెక్ట్ చేస్తూ ఇప్పుడు $1,00,000 వైపు దూసుకుపోతుంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సూర్య రెట్రో మూవీ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. మరి ఎలా ఉంది అంటే, కార్తిక్ సుబ్బరాజ్ ఏం చేసినా సలాం కొట్టే వాళ్ళకి బాగా నచ్చచ్చు. బట్ నేనైతే ఈ డైరెక్టర్ కి పెద్ద ఫ్యాన్ కాదు. ట్రైలర్ కట్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. క్వాలిటీ బాగుంది కానీ సినిమాని ఫస్ట్ డేనే చూడాలన్న ఇంట్రెస్ట్ ఈ ట్రైలర్ అయితే ఖచ్చితంగా తీసుకురాలేదు. యాక్చువల్ గా బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి సినిమాలే గట్టిగా పేల్తాయి. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక మూవీకి సెన్సార్ వర్క్ అనేది కంప్లీట్ అవగా సెన్సార్ బోర్డు నుంచి యూపీఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. రన్ టైం వచ్చేసి 2 hours 48 minutes. బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ డిజాస్టర్ అయిన గేమ్ చేంజర్ ఫిల్మ్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయింది. జీ తెలుగులో ఈ ఏప్రిల్ 27న 5:30 PM కి ప్రీమియర్ టెలికాస్ట్ కానుంది ఈ ఫిల్మ్. శంకర్ సినిమాలకి, చరణ్ ఫ్లాప్ సినిమాలకి స్మాల్ స్క్రీన్ పై రేటింగ్స్ అయితే బాగా వస్తాయి. చూడాలి మరి ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. తమిళనాడులో ప్రజెంట్ గుడ్ బై అగ్లీ మ్యాన్ అని నడుస్తూ ఉండగా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ ఫిల్మ్. అండ్ ఈ వీకెండ్ గ్రోచ్ పెట్టే ఛాన్సెస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాకి పోటీగా సచిన్ అనే మూవీని రీరిలీజ్ చేయగా మూవీకి రెస్పాన్స్ మంచిగానే వస్తుందని చెప్పొచ్చు. అయితే అజిత్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఒక సినిమాని రంగంలోకి దింపబోతున్నారు. అదే వీరం ఫిల్మ్. మే 1న అజిత్ బర్త్డే సందర్భంగా వీరం మూవీని గ్రాండ్ గా రీరిలీజ్ చేయబోతున్నారు ఫ్యాన్స్. అజిత్ లో ఉన్న డిఫరెంట్ మాస్ ని చూపెట్టిన సినిమా అది. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఈ వీకెండ్ కొత్త సినిమాలతో పాటు నా ఆటోగ్రాఫ్ కూడా రీరిలీజ్ అయింది. రీరిలీజ్ కంటే కూడా ఫ్యాన్ షోస్ గా చెప్పొచ్చు. అంత తక్కువ థియేటర్స్ లో షోస్ అయితే పడ్డాయి. బట్ రెస్పాన్స్ మాత్రం ఓ రేంజ్ లో వచ్చింది. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు దేనికి కూడా సరైన టాక్ రాకపోవడంతో ఈ సినిమాకి డిమాండ్ ఇప్పుడు గట్టిగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ 2 days లో షోస్ ని కూడా ఎంకరేజ్ చేయబోతున్నారు. చూడాలి మరి లాంగ్ రన్ లో ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో బెంచ్ మార్క్ సినిమాలున్నాయి. మహేష్ లాంటి ఫిల్మోగ్రఫీ చాలా తక్కువ మందికి ఉందని చెప్పొచ్చు. అందుకే ఏ సినిమా రీరిలీజ్ అయిన రెస్పాన్స్ ఈ రేంజ్ లో వస్తుంది. బట్ ఆ సినిమాల పొటెన్షియాలిటీ తగ్గించే పనిలో ఉన్నారు ఫ్యాన్స్. పోకిరి సినిమాతో రీరిలీజ్ అయిన ట్రెండ్ ని వీళ్ళే తీసుకురాగా ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే పొటెన్షియాలిటీ వేరేలా ఉండేది. అలానే ఇప్పుడు చాలా సినిమాల్ని రీరిలీజ్ చేస్తూ వాటికున్న పొటెన్షియాలిటీని పోగొట్టేలా చేస్తున్నారు. మహేష్ బాబు సినిమాలో కలేజాకి స్పెషల్ ప్లేస్ అయితే ఉంది. ఈ సినిమా రీరిలీజ్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కూడా చాలా మందే ఉన్నారు. అయితే కృష్ణ గారి బర్త్డేకి May 30న ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కానుంది. బర్త్డే రీరిలీజ్ అయితే ఫ్యాన్స్ 20 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ కృష్ణ గారి బర్త్డే రోజు రిలీజ్ అయితే 5 కోట్లు కూడా వస్తుందా రాదా డౌట్. దానికి తోడు 31న అతిథి సినిమాని కూడా రీరిలీజ్ చేయబోతున్నారు. ఇక రీసెంట్ గా రీరిలీజ్ అయిన ఒక్కడికి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండగా ఏప్రిల్ 26న భరత్ అనే నేను కూడా రీరిలీజ్ కానుంది. సో అలా ట్రెండ్ తీసుకొచ్చిన వీళ్ళే ట్రెండ్ లో కొట్టుకుపోతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వరుస రీరిలీజెస్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హిట్ 3 అండ్ రెట్రో డే 1 ఎంత నెంబర్ పెడతా అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.